ప్రభుత్వం ప్రజలకు ప్రజాపాలన అందిస్తూ ప్రజా సంక్షేమానికి పాటుపడుతుందని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని విమర్శించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. యూరియా కొరత ఉందని ప్రజలను అయోమయానికి గురి చేయడం తగదని సూచించారు. యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి వేముల ప్రశాంత్ రెడ్డికి లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు బాల్కొండనే కాక నిజామాబాద్ జిల్లా అంతా కూడా యూరియా షార్ట్ సప్లై ఉందని చెప్పి ప్రతిపక్షాలు యొక్క రేవంత్ రెడ్డి గారి సర్కార్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి మీ ద్వారా ఈ బాల్కొండ నియోజకవర్గ ప్రజలే కాకుండా మొత్తం నిజామాబాద్ జిల్లా సమాజానికి అంతా కూడా మేము ప్రభుత్వంలోకి రాకముందు ఎంత మేరకు యూరియా సప్లై జరిగేది, మేము వచ్చిన తర్వాత ఎంత సప్లై జరుగుతుందని గణాంకాలతో సహా మీ ముందున్నదలుచుకున్నాం. ముఖ్యంగా మనందరూ కూడా తెలుసు, యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుంది. ఆ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసు. అడపాదడప అక్కడక్కడ సప్లై షార్ట్ వల్ల యూరియా షార్టేజ్ వస్తున్న విషయం మనకు కూడా తెలిసింది. తెలంగాణ రాకముందు బాగా ఇబ్బంది ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత అంటే తెలంగాణతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చర్యల ద్వారా యూరియా బ్లాక్ మార్కెట్కు తరలకుండా వారు చేపట్టిన చర్యల ద్వారా యూరియా అంతా కూడా పబ్లిక్కి 95%, 99% రైతాంగానికి అందుబాటులోకి వచ్చింది. ఎటువంటి బ్లాక్ కాకుండా అప్పుడప్పుడు చిన్న పొరపాటు జరుగుతుంటాయి. గతంలోనే నాకు గుర్తుంది, ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిండ్రు, కొద్దిగా యూరియా షార్టేజ్ అవుతుంది, జాగ్రత్తగా వాడండి, కొద్దిగా ఇబ్బంది పడకుండా తక్కువ వాడడం అలవాటు చేసుకునేది మనకు ప్రధానమంత్రి గారు చెప్పారు. మనం విన్నాం, వార్తాపత్రికల్లో వచ్చింది. మరి అదేవిధంగా మన బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు, ఎప్పుడైనా గత టీఆర్ఎస్ పార్టీలైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీలైనా సప్లై చేసేది ఇక రాష్ట్రంలో ప్రజలకు అందించేది ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వం అందిస్తుంది. కానీ రాష్ట్రానికి అందించాల్సింది కేంద్రమే అని కూడా అందరూ ధృవీకరిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ ప్రజలను యూరియా షార్టేజ్ అని చెప్పి ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి కొంతమంది డబ్బున్న వాళ్ళు, పెద్ద రైతులు యూరియా బ్లాక్ చేయడం జరుగుతుందని ఈ రిపోర్ట్ ద్వారా మనకు అర్థమవుతున్నది. దీంట్లో ఈ ప్రతిపక్షాలు చేసే ఆగడాల్లో, వాళ్ళు చేసే పైత్యపు పనులలో, ఈ విపరీతమైనటువంటి ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ప్రజలను అనుమానం తావిచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ప్రజలు ఇబ్బంది గురి చేస్తున్నారు. నేను ప్రతిపక్ష పార్టీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఎక్కడ కూడా యూరియా కరువు లేదు. మరి ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తున్నా, మీరు గతంలో మంత్రిగా పనిచేసిండ్రు, పెద్ద పెద్ద హోదాలలో పనిచేసిండ్రు. ఇటువంటి చీప్ ట్రిక్స్ వాడి ప్రభుత్వానికి వస్తున్నటువంటి మంచి పేరును, రేవంత్ రెడ్డి గారు సర్కార్కి వస్తున్నటువంటి మంచి పేరును మీరు మద్దతు చేసే ప్రయత్నం చేసి పలిచిన పడద్దని వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2022-23 యావత్ నిజామాబాద్ జిల్లాలో అన్ని సొసైటీలకు 27,782 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగేది.